హలో, నేను డాక్టర్ లోకేశ్వర్, డాక్టర్ కేర్ హోమియోపతి. మనం ఈరోజు ఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాం. కీళ్ళ నొప్పుల గురించి తెలుసుకుందాం అనమాట. కీళ్ళ నొప్పుల లోపల దాదాపుగా 100 రకాలైనటువంటి రకాలనేది మీలో ఎంతమందికి తెలుసు? సో మనం ఏ రకమైన నొప్పి అయినా కానీ సాధారణమైన నొప్పిగా మనం భావిస్తూ ఉంటాము. కాకపోతే కీళ్ళ నొప్పులు మనకు ఆర్థరైటిస్ లోపల దాదాపుగా 100 రకాలుగా ఉంటాయన్నమాట. సో ఈ 100 రకాల లోపల ఎక్కువగా మనం చూసేటువంటి విషయం లోపల గౌటీ ఆర్థరైటిస్ అని చెప్పేసి, రిమేటెడ్ ఆర్థరైటిస్ అని చెప్పేసి ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో గౌటీ ఆర్థరైటిస్ అంటే ఏంటి, మనం దాని గురించి తెలుసుకుందాం. సో గౌట్ అండ్ గౌటీ ఆర్థరైటిస్ అని చెప్పి చెప్తుంటాం. ఈ గౌట్ అనేది ఏంటంటే మన శరీరం లోపల యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల కలిగేటువంటి ఇబ్బందిని గౌట్ అని చెప్పి చెప్తుంటాం. యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది నార్మల్గా ప్రతి మనిషి లోపల కూడా ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతాయో ఆ సందర్భాల లోపల యూరిక్ యాసిడ్ అనేది ఒక క్రిస్టల్ లాగా ఫామ్ అయిపోయి జాయింట్ లోపల నొప్పులు వస్తుంటాయి. దాన్నే గౌట్ ఆర్థరైటిస్ అని చెప్పి చెప్తుంటాం. మరి ఎందుకు ఈ గౌట్ ఆర్థరైటిస్ వస్తుంది, ఎందుకు యూరిక్ యాసిడ్ అనేది పెరిగిపోతుంది అని అంటే, కొందరి లోపల వంశపారపర్యంగా ఈ సమస్య ఉంటే, మరికొందరి లోపల ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు అనమాట. సో ఈ ఆహార పదార్థాల లోపల ఎస్పెషల్లీ తీసుకున్నట్లయితే రెడ్ మీట్, ఎక్కువగా మాంసాహార ఆహార పదార్థాలు, అంటే బర్డ్ ఫ్లూ వచ్చేసింది, చికెన్ తినకూడదని చెప్పేసి చాలామంది కూడా మటన్కి టర్న్ అయిపోయారు. సో ఈ మటన్ అనేది రెడ్ మీట్ కిందకి వస్తుందన్నమాట. సో ఈ రెడ్ మీట్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ అనేది పెరిగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. దాంతోపాటు ఎక్కువ స్పైసీ ఫుడ్, ఎక్కువ మసాలాతో కూడుకున్నటువంటి ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవడం, అండ్ ఎక్కువగా ఉదయం చాలామంది చెప్తుంటారు ఉదయం లేవగానే ధనియాల పొడి, ఆ పొడి, ఈ పొడి, కొన్ని రకాల పొడులు తీసుకోవడం వల్ల డైజెషన్ మంచిగా ఉంటుంది అని చెప్పేసి కొన్ని రకాల హోమ్ రెమెడీస్ అనేవి ఫాలో చేస్తుంటారు. ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా శరీరం లోపల యూరిక్ యాసిడ్ అనేది పెరిగిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ కొందరు లోపల చూసినట్లయితే పాలకూర ఎక్కువ తీసుకుంటే చాలా మంచిది, ఆరోగ్యానికి ఎముకలు దృఢంగా ఉంటాయని చెప్పేసి ఎక్కువ తీసుకుంటారు, రెగ్యులర్గా తీసుకుంటారు. బట్ ఆ పాలకూర తీసుకోవడం వల్ల కూడా దాని లోపల కూడా యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల కూడా గౌటీ ఆర్థరైటిస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. టమాటో అండ్ ఎస్పెషల్లీ టమాటో సీడ్స్ అనేది ఎక్కువగా యూరిక్ యాసిడ్తో కూడుకున్నటువంటి విషయం అనమాట. సో టమాటో ఆరోగ్యానికి మంచిదే, కానీ ఏదైనా కానీ ఎక్కువగా తీసుకున్నప్పుడు దానివల్ల కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ టమాటా కావచ్చు, పాలకూర కావచ్చు, రెడ్ మీట్ కావచ్చు, ఇలాంటి ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ అనేది పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసింది సమ్మర్. ఈ సమ్మర్ లోపల చాలామంది ఏంటంటే కొన్ని రకాలైనటువంటి కూల్ డ్రింక్స్ తీసుకున్నప్పుడు కొన్ని రకాలైనటువంటి కూల్ డ్రింక్స్ లోపల ఎక్కువగా యూరిక్ యాసిడ్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ యూరిక్ యాసిడ్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవడం అంటే ఈ వేసవిని తట్టుకోలేక చాలామంది కూల్ డ్రింక్స్ని ప్రిఫర్ చేస్తుంటారు. ఆ కూల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల కూడా ఈ యూరిక్ యాసిడ్ అనేది పెరిగిపోయి దానివల్ల కూడా గౌట్ ఆర్థరైటిస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఏం చేయాలి, మరి కూల్ డ్రింక్స్ తీసుకోకపోతే ఏం చేయాలి డాక్టర్ గారు అని మీకు సందేహం ఉండొచ్చు. అలాంటి సందర్భాల్లో ఎక్కువగా ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తీసుకోండి. పండ్లు అండ్ పండ్ల రసాలు ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఈ యూరిక్ యాసిడ్ పెరగకుండా అట్ ది సేమ్ టైం బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా కూడా ఉంటుంది. సో మనం ఇప్పుడు యూరిక్ యాసిడ్ గురించి మాట్లాడుతున్నాము. సో యూరిక్ యాసిడ్ అనేది ఇంకే రకాల పదార్థాలు తీసుకున్నట్లయితే పెరుగుతుందంటే ఆల్కహాల్, స్మోకింగ్. సో ఈ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా, అంటే ఆల్కహాల్ తీసుకుంటే డైలీ లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకుంటే మంచిది అని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారు. బట్ లిమిటెడ్గా కూడా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ అనేది పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. స్మోకింగ్ ఎక్కువ చేయడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఏదైనా కానీ లిమిట్కి మించి ఎక్కువ తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ అనేది పెరిగిపోయి దానివల్ల యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల గౌటీ ఆర్థరైటిస్, గౌట్ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఈ గౌట్ ఆర్థరైటిస్ వచ్చిన తర్వాత వీటి లక్షణాలు ఏ విధంగా ఉంటున్నాయని అంటే చూసినట్లయితే ఎస్పెషల్లీ మన బొటనవేలు కావచ్చు, చేతి మణికట్టులో ఉన్నటువంటి జాయింట్ లోపల కావచ్చు, పాదాల్లో ఉన్నటువంటి జాయింట్స్ లోపల ఎస్పెషల్లీ బొటనవేలు చుట్టూ కానీ, బొటనవేలు కింది వైపు కానీ, మీది వైపు కానీ ఒక రకమైనటువంటి పెయిన్, స్వెల్లింగ్, దాంతోపాటు వాపు రావడం, రెడ్నెస్ అనేది రావడం అనేది గౌట్ ఆర్థరైటిస్ లోపల మనం చూసేటువంటి ప్రధానమైనటువంటి లక్షణం. సో ఈ విధమైనటువంటి లక్షణాలు ఎక్కువగా రిపీటెడ్గా చేతిలో ఉన్నటువంటి మణికట్టులో ఉన్నటువంటి జాయింట్ లోపల నొప్పులు వచ్చినా కానీ, పాదాల్లో ఉన్నటువంటి బొటనవేలులో ఎక్కువగా నొప్పి రావడం, దాంతోపాటు ఫ్రీక్వెంట్గా నొప్పి వస్తుండడం, వాపు రావడం, రెడ్గా అయిపోతుండడం అనేది గమనించినట్లయితే సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయని మనం గుర్తుంచుకొని దానికి రిలేటెడ్గా మెడిసిన్స్ వాడడం వల్ల రిపీటెడ్గా మళ్ళీ ఈ సమస్య అనేది రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట.